హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో చేపల కూర పులుసు, బొచ్చి చేప. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడిన తర్వాత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు చిటపట్లాడిన తర్వాత మెంతి పొడి, పసుపు వేసుకోవాలండి. మెంతులైనా వేసుకోవచ్చు, మెంతి పొడి ఉంటే మెంతి పొడి వేసుకోండి, లేదంటే మెంతులు. నా దగ్గర మెంతి పొడి ఉంది, మెంతి పొడి వేసాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు 3 వేసుకొని మగ్గనించుకోవాలి. ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నేను తీసుకున్న చేప ముక్కలు 2 కిలోల దాకా ఉన్నాయండి. చేప ముక్కలకు ముందే ఉప్పు, కారం, పసుపు పట్టించేసి పెట్టాను. నేను గిన్నెలో వేసిన తర్వాత తిప్పడం కుదరదని చెప్పేసి కదపడం కూర ముందే పట్టించేసి ఉండొచ్చాను. ఈ చేపలో జన కూడా వచ్చిందండి. ఈ తర్వాత వేసాను జన. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కూరను అటు ఇటు కొంచెం అడ్జస్ట్ చేసి జన పెట్టాను. ఇట్లా ఆయిల్లో ముక్కలు వేసేసి కొంచెం ఆ నీసు నీళ్ళు మగ్గనిస్తేనే ఫిష్ కర్రీ బాగుంటుందండి. నేను చేసుకునే పద్ధతి ఇదండి. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చేస్తారు కదా. కొంతమంది అన్ని మసాలాలు వేసేసి వాటర్ పోసేసి పులుసు పోసేసినాక ఆ పులుసు నీళ్ళల్లో ముక్కలు పెడతారు. అలా కాకుండా ఇలా చేస్తే ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది, ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, నీసు వాసన తక్కువగా ఉంటుంది అన్నట్లాగా నేను ఇట్లాగే చేస్తాను. ఎక్కువ మా ఇంట్లో ఇలాగే ఎక్కువ చేస్తారు. జన వేసుకుంటున్నానండి కూరలో. ఇప్పుడు కదిలించడానికి అవ్వదండి. అది మనం అట్లా గుడ్డబెట్టి తిప్పుకుంటూ ఉంటేనే అది కదిలితే ముక్కలు అడుగంటనట్టు, లేకపోతే అడుగంటడం వల్ల వాసన వచ్చేస్తుంది. ఆ కదిలించితే అడుగంటుకోకుండా ఉంటుంది. జన వేసిన తర్వాత కొంచెం ఉప్పు, కారం వేసానండి నేను జన గురించి. అది నేను వీడియో ఆన్ చేశాను అనుకుని చేయలేదు. ఇప్పుడు ధనియాల పొడి వేసానండి 2 స్పూన్లు. పెప్పర్ పౌడర్ కూడా వేసాను కొంచెం. తర్వాత చింతపండు పులుసు. ధనియాల పొడి అవి పులుసు పోసినాకైనా వేసుకోవచ్చు, నేను ముందే వేసేసాను. హైలోనో సిమ్లోనో పెట్టుకుంటూ కొంచెం కదిలించుకుంటూ ఉంటే సరిపోయిద్దండి కూర. కొంచెం కొత్తిమీర వేసానండి, మళ్ళీ లాస్ట్లో వేస్తాను కొత్తిమీర, మళ్ళీ మధ్యలో వేసాను కొంచెం. పులుసు కూరకండి ఉప్పు కారాలు దీనికి చేపల కూరకి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మా ఇంట్లో పులుపు కూడా బాగా ఎక్కువగా తింటారు. కొంచెం పులుపు వేసిన తర్వాత ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది. పులుపు వేసిన తర్వాత పులుపుని బట్టి ఉప్పు, కారం వేసుకోవాలండి చేపల కూరకి. చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. నేను ముందే ఎక్కువ వేసాను, మళ్ళీ తర్వాత జనేసి నాకు వేసాను కదా కొంచెం. ధనియాల పొడి, మిరియాల పొడి రెండేనండి వేసాను. ఇంకా తర్వాత నేను ఏమీ లేదు, ముందే అన్నీ కలిపి పెట్టాను కదా, ఆ 2 వేసాను. కొంచెం పులుసు జన మీద పోస్తున్నానండి, కొంచెం పైన పట్టిద్దేమో అని చెప్పేసి తిప్పడానికి అవ్వట్లేదని. హైలోనో సిమ్లోనో పెట్టుకుంటూ లాస్ట్లో కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వండిస్తే ఒక 5 నిమిషాలు సరిపోయిద్దండి. ఆఖరిలో కొంచెం కొత్తిమీర వేసాను.
మా వారు ఎలా ఉందో ఏంటో వీడియో చెప్పారండి, ఎలా ఉందనేది. మా వారికి చేపల కూర అంటేనే ఇష్టం. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, మాపిల్ల రుచుల ఛానల్ని. మా వారు తినిన తర్వాత చెప్పారండి ఎలా ఉందనేది. ఓకే అండి, థ్యాంక్ యూ.